దేవుడు ఏమన్నాడంటే పొట్టేళ్ల క్రొవ్వును అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం, బలులు అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనటం శ్రేష్టం. కాబట్టి మనం దేవుని మాట ఏదన్నా మనకు చెప్పినప్పుడు, దేవుని సన్నిధిలో ఏదన్నా వెలువడుతున్నప్పుడు నువ్వు ధిక్కరించి మాట్లాడితే ఆశీర్వాదం రాదు. ఆయన వెళ్ళాడు, దేవుని మాట చొప్పున వెళ్ళాడు, కోనేటికి వెళ్ళాడు, కళ్ళు కడుక్కున్నాడు, చూపు పొందాడు. ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం, తను ఎరగని ఈ సృష్టిని అంతా కూడా ఆయన చూస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడనమాట. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో రకాలైన మేళ్ళు ఆశీర్వాదాలు చేసినప్పుడు మనం మర్చిపోయేవారిగా ఉండకూడదు, కృతజ్ఞత గలవారిగా ఉండాలి. అతని ద్వారా దేవుడు ఎలా మహిమపరచబడ్డాడంటే, అతను ఒకప్పుడు పుట్టు గుడ్డివాడే, తర్వాత చూస్తున్నప్పుడు కొంతమంది ఈ మాట అంటున్నారు, వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా. అతని పాత జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి విలియం కేరీ గారిని ఒక రాజుగారు భోజనానికి ఆహ్వానించాడట. విలియం కేరీ గారు చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తూ దేవుని పని చేస్తాడనమాట. రాజుగారు భోజనానికి రమ్మంటే ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళాడు. రాజుగారి భార్య అందంట విలియం కేరీ గారిని చూసి, ఇతను చెప్పులు కుట్టుకునేవాడు కదా అందంట రాణిగారు. అప్పుడు విలియం కేరీ గారు అన్నారంట, అమ్మ నేను చెప్పులు కుట్టుకునేవాడిని కాదు, పాత చెప్పులు, తెగిపోయిన చెప్పులు కుట్టుకొని బతికేవాడిని అన్నాడట. అసలే తగ్గిస్తే ఆ తగ్గింపులు ఇంకా తగ్గింపు, కావాలని మాట్లాడటం కాదు, కావాలని తగ్గించుకోవడం కాదు, మాటల్లో తగ్గింపు కాదు, నడవడిలో తగ్గింపు ఉండాలి, ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి. అబ్రహాము దుమ్ము ధూళి బూడిదని అన్నాడు. యోబైతే అసలు నీ ఎదుటి నేను ఏం మాట్లాడగలనయ్యా అన్నాడు. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అతిశయించడం కాదు, దేవుడు నిర్ణయ కాలం ఒకటి ఉంచాడు. పరిశుద్ధ గ్రంథంలో మెతుషల 969 ఏళ్ళు బ్రతికాడట. అది నిర్ణయ కాలం. రాను 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 ఆయుష్ ఎంతవరకు వచ్చేసిందంటే 70-80 కూడా కాదు, 50 దాటితే ఇంక కష్టమే. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. మనకు నియమింపబడిన దినం ఒకటైనా కాకమునిపే మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖించాడు కదా. మన పుట్టుక ఎంత నిజమో మన మరణం కూడా అంత నిజమే కదా. కాబట్టి మనము బ్రతికిన కాలములో మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఆ మహిమపరచబడటానికి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇతను చూద్దాం. అతను చూసిన వారందరూ కూడా ఇతడు భిక్షమెత్తుకునేవాడు అంటున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆటంకాలు కూడా చాలా వస్తాయి, అభ్యంతరాలు కూడా చాలా వస్తూ ఉంటాయి. సేవా జీవితంలో అనేకమైన ఎదురు చూశాను అలాంటివి. దేవుడు మనల్ని ఆశీర్వదించే సమయంలో అనేకమైన అభ్యంతరాలు, ఆటంకాలు సాతానుడు కలుగు చేస్తూ ఉంటాడు. వీడు భిక్షమెత్తుకునేవాడు కదా అని కొంతమంది, కాదు వాడు పుట్టుగుడ్డివాడు కదా, పుట్టుగుడ్డివాడు ఎట చూస్తాడు, అతన్ని పోలిన వ్యక్తి ఇతను అని మరి కొందరు అన్నారు. మరి అతనేమంటున్నాడు? వాడైతే నేనే అన్నాడు. ఏమన్నాడు? నన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు, ఆ భిక్షమెత్తుకున్న వాడిని, ఆ గుడ్డివాడిని నేనే ఇప్పుడు నేను చూస్తున్నానని చెప్పాడు. వారు అరే బాబు నువ్వు గుడ్డివాడివి కదా, భిక్షమెత్తుకునేవాడివి కదా, మరి నీ కన్నులు ఎలా తెరవబడ్డాయి అని అడిగితే వాడు, యేసు అనే ఒక మనుషుడు ఉమ్ము ఊసి బురద చేసి నా కన్నుల మీద పూసి సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కొని చూపు పొందమని నాకు చెప్పాడు. ఆయన చెప్పింది నేను చేశాను, నేను చూశాను. హల్లెలూయా. వెంటనే అనేకులకు సాక్ష్యం చెబుతున్నాడు. అది సాక్ష్యం. ఏ సాక్ష్యం? ఒకప్పుడు నేను గుడ్డివాడినే, గుడ్డివాడినే, భిక్షమెత్తుకునేవాడినే, యేసు అనే ఒక మనుషుడు నాకు ఇలాంటి సహాయం చేశాడు. ఆయన ఉమ్మిని బురద చేసి ఆ బురద నా కళ్ళకు పూస్తే నేను సిలోయమని కోనేటికి వెళ్ళాను, ఇప్పుడు నేను దృష్టి కలిగిన వాడినై మీ అందరినీ చూస్తున్నాను అని సాక్ష్యం చెప్పాడు. అసలు పుట్టి గుడ్డివాడు చూస్తున్నాడు అంటే అద్భుతం కదా. వాడైతే అంటున్నాడు, నేనే ఆ గుడ్డివాడిని, ఆ ముష్టివాడిని నేనే అని యేసయ్య గురించి ఇరుగు పొరుగు వారందరికీ కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటే
ఆ ఇరుగు పొరుగు వారు ఏమన్నారు తెలుసా? అయితే నిన్ను స్వస్థపరిచిన ఆయన ఏడి అంటే, ఆయన ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదని చెప్పి. సరే విన్నవాళ్ళు ఏం చేశారు తెలుసా? పరిసయ్యుల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడు. పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు అంటే, విశ్రాంతి దినమును పాటించాలి. విశ్రాంతి దినమును 6 రోజులు కష్టపడాలి, 7వ రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినమును ఏ పని చేయకూడదు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఆ గుడ్డివాడు చూపు పొందింది ఎప్పుడంటే విశ్రాంతి దినం రోజు. అంటే ఆ విశ్రాంతి దినమున ఆయన ఎవరో ఈయన స్వస్థపరిచాడు కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చిన వాడైతే విశ్రాంతి దినాన్ని పాటిస్తాడు కదా, దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాదు. యేసయ్య విశ్రాంతి దినమున స్వస్థపరిచాడు. ఒక సందర్భంలో యేసయ్య అంటాడు, ఒకని గొర్రె కానీ గాడిద కానీ మేక కానీ ఏదో ఒకటి గోతులో పడితే ఈరోజు విశ్రాంతి దినం అని తీయకుండా ఉంటారా? మరి గొర్రె కంటే మేక కంటే మనుషుడు యోగ్యుడే కదా. 18 సంవత్సరాల మట్టి ఒక ఆమె నడువొంగిపోతే ఆమెను స్వస్థపరిచాడంటే యేసయ్య. విశ్రాంతి దినమున మంచి చేయాలి, కీడు చేయకూడదు, కానీ మంచి మనము చేయాలి. ఇక్కడ యేసయ్య గుడ్డివానికి చూపునిచ్చినటువంటి రోజు విశ్రాంతి దినం. చాలామంది ఆ విషయంలో అభ్యంతరపడుతున్నాడు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడైతే మరి విశ్రాంతి దినం పాటించట్లేదని కొంతమంది అన్నారు. ఆయన అయితే చెబుతున్నాడు, వాళ్ళకేం చెప్పాడు అదే చెప్పాడు ఆ పరిసయ్యులకు కూడా. అలా కాదని వాని తల్లిదండ్రులను పిలవమన్నారు. వాని తల్లిదండ్రులను వచ్చి చూస్తారు. వీడు మా కుమారుడే, వీడి గుడ్డివాడిగా పుట్టింది నిజమే, కానీ వీడు ఎలా చూపు పొందాడో అది మాకు తెలియదు. కన్న కొడుకు గుడ్డివాడు, కానీ ఇప్పుడు చూస్తున్నాడు. తల్లిదండ్రులు సంతోషపడాలా లేదా? వాళ్ళు సంతోషపడుకోకుండా ఏం చెబుతున్నారంటే, వీడు మా బిడ్డే కానీ వీడు గుడ్డివాడిగా పుట్టాడు, కానీ వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు, వాడు వయసు వచ్చినవాడు కాబట్టి ఆయన్ని అడగండి. ఆ బైబిల్ చెప్తుందంటే యేసుక్రీస్తుని ఒప్పుకుంటే వెలివేస్తారంట. ఆ యూదుల్లో నుండి వెలివేస్తారు. చాలామంది మీరు ప్రార్థనలకు వెళ్తే మీ ఇళ్ళకి మేము రాము, మీ ఇంట్లో మేము భోజనం చెయ్యము, మీరు ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు, మీరు ఈ దేవుణ్ణి నమ్ముకున్నారని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. అవసరమైతే వెలివేస్తారు. దేవుని కొరకు చాలామంది వెలివేయబడిన వాళ్ళు కూడా ఉన్నారు.